ఇది బ్యాలెట్ నమూనా ఉంటుంది. రెండు సైకిల్ గుర్తుకే గుర్తు అంతేగా. ఎన్ని ఓట్లు అన్ని ఓట్లు ఖచ్చితంగా గెలిపిస్తారా? అన్ని మొట్టమొదట మహిళ పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ మన పార్టీ వస్తే ఎందుకంటే 72 ఏళ్ళ తర్వాత మొట్టమొదటి మహిళ దీని మీద వచ్చే బీప్ సౌండ్ సౌండ్ వస్తుంది. మొట్టమొదట మహిళ పోటీ చేస్తుంది ఈ కడపలో. ఎన్ని ఓట్లు అన్ని ఓట్లు తెలుగుదేశం. ఒక మనిషికి 2 ఓట్లు వేసేది ఉంటుంది. ఒక దాంట్లో 3వ నెంబర్ సైకిల్, 3 దాంట్లో 2వ నెంబర్ సైకిల్. పెన్షన్ వస్తుందమ్మా. ఒకటి పార్లమెంటుకు ఒకటి రేపు పార్టీ గెలిస్తే 4000 రూపాయలు పెన్షన్. ఇంటి దగ్గరికి ఒకటో తేదీ గెలిచిన నెల నుంచే మళ్ళీ నెల సంవత్సరం 3 నెలల బకాయి 4000 రూపాయలు పెన్షన్. 2 సైకిల్ గుర్తు చూసి సోమవారం పొద్దున్న 7 గంటల 2 సైకిల్ గుర్తుమ్మా. ఒకటి 3వ నెంబర్ వస్తుంది, ఒకటి 2వ నెంబర్. ఒక దాంట్లో 3వ నెంబరు మాధవరెడ్డి 3వ నెంబర్ ఇచ్చారు. మొట్టమొదటి మహిళ పోటీ చేస్తుంది. తప్పకుండా గెలిపించండి అమ్మా. మనందరం కలిసి గెలిపించాలమ్మా. ఓకే. పార్లమెంట్ సైకిల్ గుర్తుంటుంది. సైకిల్ గుర్తు పోటీ. రెంట్ ఎక్కువ చూసి సైకిల్ గుర్తు పోటీ ఖచ్చితంగా మర్చిపోతూ. మొదటిసారి ఒక మహిళ నిలబడ్డారు. పైన మేము చెప్తాము. అడ్రస్ మాత్రమే నైట్ కూడా ఉన్నారు. ఆడబిడ్డది 15,000 రూపాయలు. 215,000. 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 40,000. ఒక బిడ్డల తర్వాత ఒక బిడ్డకు 10,000 చెప్పడం లేదు. ఖచ్చితంగా 10 బిడ్డ కూడా 15,000 రూపాయలు. మన ఆడవాళ్ళు కూడా 300 రూపాయలు. 1500 రూపాయలు ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డలు. మొట్టమొదట 72 ఏళ్ల చరిత్రలో కడప నగరంలో మహిళా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఆమె మనం గెలిపించుకోవడం ఈ అందరి సహకారం, మనందరి సహకారం. రెండు సైకిల్ గుర్తులా చూసి తెలిసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పాలి. అందుకే ఇట్లుంటే మాకు అర్థమవుతుంది. 7 గంటలకు పోయేసి తిరగండి అన్న. అందరూ హాయ్, బాగున్నావా? ఇట్లాను. ఓకే ఓకే. అది ఓకే. మర్చిపోతానా? పగళ్ళు బస్ ఓకేలే. ఖచ్చితంగా మహిళగా గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కటి బయటికి రా. ఏం ఆడదాం అనుకున్నావు? ఏం కాదురా పథకాలు కూడా అందుతాయి మనకి. ఓకే. బ్యాలెట్ నమూనా 72 ఏళ్ల తర్వాత మొట్టమొదటి మీ మహిళలకు అవకాశం వచ్చింది. మీ ఇంట్లో కొట్లాడైనా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేయండి. మీ హక్కు మరి. ఇప్పుడు నెంబర్ పైన అక్కడికి వేయాలి, 2వ నెంబర్ పైన వచ్చేసి ఎంపీ గారికి వేయాలి. మొట్టమొదటిసారిగా మహిళ నిలబడింది కాబట్టి మీ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. తెలుగుదేశం చేసి ఓడేసి గెలిపిస్తాం. 2 సైకిల్ గుర్తమ్మా. గుర్తు చూసి అనుకున్న సంఖ్యకి అన్ని ప్రతి ఒక్కటి వస్తుంది. ఎవరు చెప్పినా నమ్మొద్దండి. 100% వస్తాయి. ఆలోచించాల్సిన అవసరం లేదు. పొద్దున్న 7 గంటల పోయినామా మళ్ళీ దొంగ ఓట్లు వేస్తారు. మీరు కూడా సైకిల్ గుర్తు చేసి మీ కొడుకు నిలబడినా మీకు ఉద్యోగాలు కూడా దూరం. ఓకే ఓకేనా? ఎన్ని పథకాలు వస్తాయి ఇచ్చేది ఇంటికాడికి తెచ్చిస్తారు. తప్పకుండా ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నారండి.
ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. మనం వస్తే రాని వాళ్ళకందరికి రాసుకొని అప్లై చేసి ఇస్తాం. ఒకసారి అవకాశం ఇవ్వండి. అది ఏం చేస్తున్నావు ఇప్పుడు? 1962 నుంచి 67 వరకు అది ఒకటి రాసి పెట్టుకోండి. మహిళలకు 1100 రూపాయలు ఉంది, ఒక్కొక్కరికి అమ్మకు 100 పెడతా, తల్లికి 100 పెడతా, 15,000 ఉంది. ఖచ్చితంగా ఆర్టీసీలో మీకు ఫ్రీ. చెప్పడం కదమ్మా, ఏ ఊరికన్నా వెళ్ళండి, ఆర్టీసీలో ఫ్రీ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కడప నగరంలో బెల్లంమండిలో క్యాన్వాస్ చేయడం జరిగింది. నిన్నటి రోజున కడప నగర ఆర్య వైశ్యుల ఆత్మీయ గల సభకు ఇచ్చేసినటువంటి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపుగా పెద్ద ఎత్తున 1000 నుంచి 1200 మంది సమావేశానికి హాజరై మన ఆర్య వైశ్యుల ఐక్యతను చాటుకోవడం జరిగింది. ఆ తదుపరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలిగా 72 సంవత్సరంలో సుదీర్ఘ అసెంబ్లీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహిళా అభ్యర్థిగా శ్రీమతి మాధవిరెడ్డి గారు కడప నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించుకొని ఇన్నాళ్ళు మగవాళ్ళు పరిపాలన చేశారు. ఈరోజు ఒక డైనమిక్ లేడీగా వస్తూ ప్రజల సమస్యలే తన గలంగా వినిపిస్తూ ప్రతి సమస్యను క్షుణ్ణంగా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి, ఈ ప్రాంత శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ భవిష్యత్తుకు భరోసా పేరుతో చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక ఆలోచన చేశాడో ఆ మంచి ఆలోచనను ఆ యొక్క భవిష్యత్తుకు భరోసా స్ఫూర్తితో ఆమె ఏదైతే ఈ యొక్క క్యాన్వాస్ చేస్తుందో ఆమెకు మద్దతుగా కడప నగరంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరం కూడా ఈరోజు పలకల సుబ్బారావు కావచ్చు, మునగా శ్రీనివాసరావు కావచ్చు, పరిటాల రమణయ్య కావచ్చు, సూర్య వినోద్ గారు కావచ్చు, నేను కావచ్చు, లక్ష్మయ్య గారు కావచ్చు, మెంట రఘు గారు కావచ్చు, మిగతా బీజేపీ మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ బెల్లంమండి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా ప్రతి ఇంటికి గడప గడపకు వెళుతూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే రేపు 13వ తారీఖున అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాధవరెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా భూపేశ్ రెడ్డి గారికి వారి యొక్క అమూల్యమైన ఓటు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కడప నగరంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్యవైశ్యులను కూడా ఈ యొక్క సమయాభావం లేదు కాబట్టి మేము అన్ని ప్రాంతాలను కవర్ చేయలేకపోయినా ప్రతి ప్రాంతంలో ఉన్న ఆర్యవైశ్యులు కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా సంపూర్ణంగా మా మద్దతును తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీకి. ఈ యొక్క ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. పడుచూరి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్. సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ సుదీర్ఘంగా తన వంతు పాత్ర పోషించి అధికారం ఉన్న సమయంలో తన విజనరీని మేధావితనాన్ని ఉపయోగించి ఆంధ్ర రాష్ట్ర పురోగతిలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరోసారి అఖండ విజయం సాధించబోయే పవనాలు వీస్తున్నందున కడప ప్రజలకు తెలియజేయడం ఏమనగా 35 ఏళ్ల నుంచి ఒకే కుటుంబానికి ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. అందుకే మన కడపలో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇచ్చి మన ఓటుతో మన కడప ఎమ్మెల్యే స్థానాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనము జమ చేసినట్టయితే మన కడప ఎమ్మెల్యే గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన కడపకు కావాల్సిన పనులు, మన అభివృద్ధి పనులు, సమస్యలు వాటి మీద పోరాడే హక్కును మనం కల్పించినట్టుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ మన ఓటును వృధా కాకుండా ఒకే కుటుంబానికి ఆధిపత్యం ఉన్న ఆ విషయాన్ని మనం మార్పు చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు మెంట రఘురాం, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కడప ప్రెసిడెంట్. నా పేరు పలకల సుబ్బారావు, నేను తెలుగుదేశం విరాళాన్ని. ఎందుకంటే 5 సంవత్సరాల కింద మన స్టేట్లో చాలామంది ఏదో చేస్తారు ఏదో అని చాలా శ్రమపడి ఒక పార్టీని గెలుపుతారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంత తప్పు చేసినామని ప్రతి ఒక్కరిలో విసిగిసి చాలా బాధపడుతున్నారు. ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగింది. అందులో మన కడప స్టేట్లో కడప జిల్లాలో చాలా వరకు తెలుగుదేశానికి అవకాశం ఇవ్వలేదు.
20 సంవత్సరాల నుంచి కూడా ఏదో పార్టీలకు వేస్తున్నారు కానీ తెలుగుదేశానికి అవకాశం లేదు. ఈ దఫా మంచి క్యాండిడేట్ మన మాధవరెడ్డి గారు, మంచి హుషారు, మంచి టాలెంట్ ఉంది, మంచి క్యాండిడేట్ గారు. ప్రతి ఒక్కరు కూడా మన కడప జిల్లాలో ఆల్మోస్ట్ అందరూ కడప టౌన్ కానీ అందరూ కూడా తెలుగుదేశాన్ని మద్దతు వెళ్తున్నారు. అందులో మా వైశాసు పక్క మా 20 ఓట్లు ఉన్నాయి, 20,000 ఓట్లు ఉన్నాయి. మేమందరం కూడా తెలుగుదేశాన్ని బాగా సపోర్ట్ చేసి ఆమెకు మంచి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మేమంతా కంకణం కట్టుకున్నాము. కంపల్సరీగా మాధవరెడ్డి గారిని, అట్లే తెలుగుదేశానికి భూపేశ్ రెడ్డి గారు ఎంపీ గారిని ఇద్దరిని కూడా గెలిపించి కడపలో ఆర్యవేశ్యుల శక్తి చూపించి మా పేరు నిలబెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలిపించి ఆయన సీఎంలో చేస్తామని మేమందరూ కూడా కంకణం కట్టుకొని తిరుగుతున్నాము. కంపల్సరిగా తెలుగుదేశానికి ఓటేపించి వేసి మా వంతు శ్రమగా కృషి చేసి తెలుగుదేశాన్ని అఖండ మెజార్టీ గెలిపిస్తామని మా ఆర్యవేశ్యులంతా తెలుగుదేశం. నా పేరు భారత్ మాతాకి జై. నా పేరు మజ్జారి శ్రీనివాసులు, అండమాచార్య మండల ప్రెసిడెంట్. కడప ప్రజలందరికీ విజ్ఞప్తి, రానున్న 17వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవికి, ఆ తర్వాత భూపేశ్ రెడ్డి పార్లమెంట్ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి కడప ప్రజలందరూ ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కడప ప్రజలకు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. ఒక్కసారి అవకాశం ఇస్తే నేను డెవలప్మెంట్ చేస్తాను, కడపను సుందరీకరణ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి చేశారో చూశాం. అన్ని విధాలుగా ఫెయిల్యూర్ అయిపోయారు. విద్య కానీ, వైద్య కానీ, ఉపాధి కానీ, రైతాంగం కానీ, రోడ్లు రవాణా కానీ ఏది డెవలప్మెంట్ చేయలేదు. మొత్తం అన్ని కబ్జాలు చేశారు. అందరూ ప్రజలందరినీ భయాందోళనకర చేశారు. ఎన్డీఏ కూటమిలో చూస్తే డెవలప్మెంట్ మనం చూసాం. మొన్న రైల్వే సుందరీకరణ కానీ, విమానాశ్రయం డెవలప్మెంట్ చేయడం కానీ, ఎక్స్టెన్షన్, ఆ తర్వాత మైదుపూర్ నుంచి బద్వేలుకి జాతీయ రహదారి కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఆ తర్వాత బద్వేలు పట్టణ ప్రజలకు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, 50,000 ఇండ్లకి. ఈ ఎన్డీఏ కూటమి తరఫున అభివృద్ధి అయింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరఫున అలయన్స్లో ఉన్న టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవికి అండ్ భూపేశ్ రెడ్డికి కడప ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మజ్జారి శ్రీనివాసరావు హనుమాచార్య మండల ప్రెసిడెంట్ కోరుతున్నాను. జై. నా పేరు పరిటాల వెంకటరమణయ్య, తెలుగుదేశం కోశాధికారి నగర. ఈరోజు మేము నిన్న ఆర్యవైశ్య యువగలం సక్సెస్ అయింది కాబట్టి అదేవిధంగా మేము డోర్ టు డోర్ మన బెల్లమండి వీధికి వచ్చి ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరిగి తెలుగుదేశానికి ఓటు వేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరు చాలామంది మేము వేసే తెలుగుదేశానికి వేస్తాము ఖచ్చితంగా ఇతూరి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాధవక్క గారు కూడా ఇతూరి అఖండ మెజార్టీతో గెలుస్తుందని ప్రతి ఒక్కరూ అదే పలుకుతూ ఉన్నారు. తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది 100% అనే విధంలో ఉన్నారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు తెలుగుదేశం ఓటు వేయాలని కోరుకుంటున్నాను. జయ వాస్తవంబ. కడప నగర ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా 70 ఏళ్ల స్వాతంత్రం వచ్చి మనకు ఫస్ట్ టైం ఒక తెలుగు ఆడబిడ్డకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీడీపీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఒక తల్లి రూపంలో బాధ్యత తీసుకొని మన ప్రజలను ఆదరించాలని మనమందరం ఆశిస్తున్నాము. ఒక ఆడబిడ్డ ఒక తల్లి అయ్యేందుకు 4 కానీ 3 కానీ బిడ్డలు ఉంటే ఒకరికొకరికి భేదాభిప్రాయం లేకుండా ఏ విధంగా చూస్తుందో అందరికీ ఒకే సమానంగా చూస్తుందో ఆ తల్లి. అదేవిధంగా ఇక్కడ కడప నగరంలో ఉన్న ప్రతి వర్గాలను విభిన్న మతాలను కూడా ఒక కన్న తల్లిగా ఆమె చూస్తుందని ఆశిస్తూ మనమందరము మాధవక్కకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి నా విన్నపం చేసుకుంటున్నా. నా పేరు మునగా శ్రీనివాస్ కుమార్, కడప జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. జయ వాసవమ్మ, జయ జయ వాసవమ్మ. నిన్నటి రోజు ఆదివారం సాయంత్రం విష్ణుప్రియ కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆత్మీయ గలం సమావేశము ఏర్పడడం జరిగింది. దాదాపు కడప నగరంలోని ఆర్యవైశ్యులంతా కూడా 1000 నుంచి 1200 మంది హాజరై ప్రతి ఒక్కరూ వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతకు ఉపాధి,
వైద్యము, ఎందుకంటే ఇన్నాళ్ళు మగవాళ్ళు చెప్పారు, రెండేళ్ళు చేసినారు. విద్య ఇంకా చాలు ఇంకా. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో జరిగింది ఏమీ లేదు. కాబట్టి కడపలో టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది. మాధవక్క గారి ఆధ్వర్యంలో తప్పకుండా కడపలో మాత్రం చాలా అభివృద్ధి జరుగుతుంది. ఆమె సొంత మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం తూచా తప్పకుండా మాధవక్క గారు ప్రతి ఒక్కరికి, కడప ప్రజలకి సుభిక్షంగా ఉండేటట్టుగా ఆ మేనిఫెస్టోను ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసేటట్టుగా ఆమె పాటుపడతారని, అలాగే కడప నగరంలోని ఆర్యవైశ్యులందరూ కూడా దాదాపు 18,000 మంది ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. రేపు జరగబోయే 13వ తేదీ ఎలక్షన్స్లో ఆర్యవైశ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మొట్టమొదటి మహిళగా అసెంబ్లీ స్థానాన్ని ఈరోజు ఆమెకి మనం ఖచ్చితంగా కట్టబెట్టాలి. తప్పకుండా తద్వారా పైన చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలందరూ కూడా అందరూ లబ్ధి పొందుతారు. రాబోయే ఈ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకు ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా రాజధాని అనేది ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో మనం చూసాము, 3 రాజధానులు అన్నారు, 1 రాజధాని అన్నారు, ఇంతవరకు దాని ఊసే లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా మన ఇంటి పేరు ఎలాగో ప్రతి ఒక్కరికి ఇంటి పేరు ఉంటుంది, అలాగనే ఆంధ్రప్రదేశ్కి ఇంటి పేరు అనేది లేదు. అట్లాంటి ఇంటి పేరును తీసుకురావాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి మాత్రమే సాధ్యము. కాబట్టి రాజధాని మనం దక్కించుకోవాలా, మన ఇండస్ట్రీస్ రావాలా, ఉద్యోగాలు రావాలా, యువత అందరూ కూడా బాగుపడాలా. ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు. విజనరీ లీడర్, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరున కోరుకుంటున్నాను. నా పేరు సూరు వినోద్ కుమార్. నేను తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం పార్లమెంటు అధ్యక్షుడు.